సార్ గారికి, విద్యార్థులకు అధ్యక్ష వహిస్తున్న ఎంపీడీ మేడం గారికి, పంచాయత్ సెక్రటరీలకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, మా తోటి స్వాగతానికి బృందానికి స్వాగతం సుస్వాగతం. ఈ మండలంలో 29వ తారీఖు నాడు 11 టీంలు రికార్డింగ్ చేయడం జరిగింది. 29 నుంచి 3 వరకు రికార్డు తీసుకొని 3 సాయంత్రం 11 టీంలు గ్రామాల వారీగా టీమ్స్ జీపీలోకి వెళ్ళడం జరిగింది. ఆయా గ్రామ పంచాయతీలో 2 దశల వారీగా గ్రామ సభలు నిర్వహించుకొని అట్టి నివేదికను గ్రామ సభలో చదివిన తర్వాత అట్టి రిపోర్ట్స్ను ఈనాటి ప్రజావేదికలో ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఉద్దేశించి అడిషనల్ డిఓ సార్ మాట్లాడుతుందిగా కోరుతున్నాను. నమస్కారాలు. సోషల్ అనేది వాస్తవంగా ఏంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పేసి ఏదైతే ఉందో అది నిరుపేదలకు, నైపుణ్యం లేని కూలీలకు పని కల్పిస్తూ మరి ఒక నాణ్యమైన పనులు చేయాలనే ఉద్దేశంతో ఈ ఉపాధి పథకం చట్టం రావడం జరిగింది. దీన్ని మంచిగా ఒక పద్ధతి ప్రకారము ఎలాంటి అవకతవకలు లేకుండా సక్రమంగా సజావుగా జరగాలనే ఉద్దేశంతో చేపట్టిన పథకమే ఉపాధి హామీ పథకం. దాన్ని కంట్రోల్ చేయడం కొరకే మనకి సోషల్ యాడ్ రావడం జరిగింది. సోషల్ యాడ్ అనేది మనకి ఏదో వ్యతిరేకంగా ఏదో దానికి అది కాదు, అది మనలో భాగమే. వాళ్ళు కూడా మన ఉపాధి హామీ పథకంలో భాగమే ఈ సోషల్ యాడ్. కాబట్టి సోషల్ యాడ్ దాన్ని చేసినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం భవిష్యత్తులో అయినా సర్దిద్దుకొని సక్రమంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పరచబడినటువంటి స్కీమ్ ఇది. కాబట్టి అందరము దీంట్లో ఏం ఫైండింగ్స్ వచ్చినా ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఎవరు దాని గురించి నెగిటివ్ తీసుకోకుండా అందరూ పాజిటివ్గా ఉండి ఈ పథకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన మండలంలో, మన గ్రామాల్లో ఉన్నటువంటి నైపుణ్యం లేని నిరుపేదలైన కూలీలకు ఒక మంచి వసతులు కల్పించి అందరినీ కూడా బాగా అంటే ఒక మంచి సుఖవంతమైన జీవితం కలపడం కొరకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ దీన్ని పాజిటివ్గా తీసుకొని మరి వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏమైనా ఉద్యోగం మన దగ్గర మన కౌంటర్స్ ఉన్నా కానీ మన దగ్గర సమాధానం ఖచ్చితంగా ఎవరు కూడా భయపడాలి, సమాధానం చెప్పాలి. ఇంకా ఎవరు చేసింది కాదు, మనం చేసే వ్యవహారమే ఇందులో ఉంటుంది. కాబట్టి అందరూ దాన్ని పాజిటివ్ ఆలోచనతో తీసుకొని దీన్ని కంటిన్యూ చేయాల్సిందిగా ఎస్ఆర్పీకి చెప్తూ ఆ టీం వచ్చి కంటిన్యూ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తారు. వచ్చిన అందరి మన ఎస్ఆర్పీ గారికి, నా టీం సోషల్ ఆడిట్ టీం అందరికీ, పంచాయతీ కార్యదర్శులకు నమస్కారములు. మన సోషల్ ఆడిట్ అంటే వ్యతిరేకత తీసుకోవద్దు. మనకు ఉన్నది మనం ఏమైనా అటు ఇటుగా ఉంటే వాళ్ళు మనకు చెప్తారు. మనము ఎక్కువ ఆవేశంతో పడకుండా మంచిగా ఈ ఆడిట్ను సమర్థవంతంగా నిర్వహించుకోవాలని కోరుచున్నాను అందరినీ. హైదరాబాద్ జీపీ ప్రజెంటేషన్ చేస్తారు. హైదరాబాద్ జీపీకి సంబంధించిన సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్ కావచ్చు, ఈసీ కావచ్చు, అటు సైడ్ ఉండాల్సిందిగా కోరుచున్నాను. 419 రూపాయలని ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్గా 46,026 రూపాయలు, మొత్తంగా 27,79,445 రూపాయలు ఈ గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది సార్.
మొత్తం 697 జాబ్ కార్డు సంబంధించి 389 జాబ్ కార్డు పనిచేయడం జరిగింది. 308 జాబ్ కార్డు అనేవి సామాజిక తనిఖీ బృందం వారికి కావడం జరిగింది సార్. 34 జాబ్ కార్డు అనేవి అందుబాటులో లేని కారణంగా కలవలేదు. అదేవిధంగా యాక్టివ్లో ఉన్న జాబ్ కార్డు 412 సార్, ఇన్యాక్టివ్లో ఉన్నాయి 285 సార్. 22 పనులు చేయడం జరిగింది. 22 పనులకు సంబంధించిన రికార్డు అనేది తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. సెకండ్ వన్ ఖర్చు వివరాలు సార్. 3 కూడా సేమ్ సార్. ఖర్చు వివరాలకు సంబంధించిన రికార్డు ఇవ్వడం జరిగింది. 4 ప్రస్తుతం సామాంతర సామాజిక తనిఖీ నిర్వహించలేదు సార్, ఉపాధి హామీ పనులు ఏం జరగట్లేదు కనుక. 5 మొత్తం ప్లాంటేషన్ సంబంధించి 2 వరకు ఏంటి సార్. 730 మొక్కలు నాటినట్టుగా రికార్డు ప్రకారం ఉంది సార్. 141 మొక్క మాత్రమే ఫీల్డ్ అందు ఉన్నాయి సార్. మిగతా 589 మొక్కలను చనిపోవడం జరిగింది సార్. 2 ప్లాంటేషన్ సంబంధించిన వర్క్ ఏంటి సార్. 730 మొక్కలు అనేవి రికార్డు ప్రకారం ఉన్నాయి. 141 మొక్క ఫీల్డ్ అందు ఉన్నాయి సార్. 589 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. ఆడ డోజర్ బాల్కనీ ఉంది సార్. ఆడ గేట్లు సార్, గేట్లకి ఇబ్బంది సార్. ఐటమ్ ఎందుకు కావాలి. 7 వర్కులకు సంబంధించిన సమాచారం. 8 టోటల్ ఎక్స్పెండిచర్ సార్ రికార్డు ఇవ్వడం జరిగింది. 9 ఎంటైటిల్మెంట్ డీటెయిల్స్ సార్. 10 సార్ ఇక్కడ 9 మంది లబ్ధిదారులు మనకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం జరిగింది సార్. దీనికి సంబంధించిన మెటల్ పేమెంట్ అనేది మన గ్రామ పంచాయతీ అకౌంట్కి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది లబ్ధిదారులకు ఇవ్వలేదని చెప్పేసి మనకు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఐడియా ఉందా నీకు? రాసుకొని నాకు రిప్లై ఇవ్వాలి. ఇష్యూ నెంబర్ 11 సార్. రికార్డ్స్ మాత్రం ఉన్నాయి సార్. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏ వారికి మనకు పెట్టలేదు సార్. సెక్రటరీ గారు రావా ఏం పేరు సాయిబాబు ఉండే సార్. ఇంతకు మొదటి కూడా సేమ్ అంశం వచ్చాయి సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. 3 రకాల ఫోటో సంబంధించి మనకు పనులు జరుగుతున్న ఫోటో మాత్రమే చూపించారు. మిగతా 2 రకాల ఫోటోస్ అనేది చూపించారు సార్. నెల రోజుల కింద నీకు వచ్చి వీడియో పెట్టిపోయినా కానీ అది ఏం చేసినావు? పాట చేయవా? ఇంత బిడ్డ చెప్తాను పాట. ఇష్యూ నెంబర్ 16 సార్. వర్క్ ఫైల్ నిర్వహణ అనేది లేదు సార్. మొత్తం 22 పనులు చేసి 22 పనులు ఏ ఒక్క పని కూడా వర్క్ ఫైల్ నిర్వహణ లేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. కొలతల పుస్తకాల్లో రైతు కూలీ సంతకాలు అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. 18 సార్. మస్టర్లో రోల్ కాల్ అనేది ఈసీ గారు, ఏపీఓ గారు, టీఏ గారు సంతకాలు అనేవి లేవు సార్. టీఏ గారు అవును సార్. రోల్ కాల్ ఒకటి కాదు. మస్టర్లో ఒక వర్క్ యాడికి 2 3 అంటారు. ఒక వర్క్ యాడికి అన్ని పెడుతున్నా సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. చెక్ మెజర్ అనేది చేస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. కొలతల మాకేం సంబంధమైన ఈనాటి ఊరు పని తీయించమంటావు. మాది ఈ కాలం పొడిగే తీయమంటావు. అంతే కదా. రైట్. ఎవరు ఎట్టి ఆయన అంటాడు మాకేం సంబంధం లేదని గొరకంటే పిల్ల అసిస్టెంట్ అంటాడు. ఈయన అంటాడు ఇక్కడ తీపిస్తాను ఈయన అంటాడు. ఎట్లా రాని ఎన్నెళ్ళు అయ్యి అడుగు ప్రాబ్లం ఏం లేదు సార్. అయితే మనం వర్క్ ఐడి అప్పటికి మ్యాండేట్ సరిపోయింది సార్. తీపిస్తాను కూడా చెప్పిన సార్. ఎన్ని సంవత్సరాలు అది చెప్పు. మనము సార్ మేము వచ్చిందే 1 year సార్. ఫీల్డ్ ఇప్పుడు చంద్రబాబు మన చంద్రశేఖర్ ఎక్కినది తీయలేదు ఇప్పటి. ఎప్పుడు 1980 ఇట్లా రాజశేఖర్ పిల్లెట్ తీసినాం. అన్ని లెక్క పెట్టుతున్నాను.
నేను లొంగి ఉందని లెక్క పెట్టకు. ఎమ్మెల్యేల కాడికి ఎంపీ కాడికి వెళ్ళి పరిచయం చేసుకుంటూ వచ్చాను నేను. పివి నరసింహారావు తోటి దోస్తాను చేసిన నేను. నాకు చిన్నాంచ నాయకులు. బ్యాక్ సైడ్ ఉన్న మాస్టర్స్ మొత్తం అవే సార్. సంతకాలు పెట్టించుకునే వాళ్ళతోటి అదే సార్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు డిమాండ్కి వాడు అడుగుతారు, డిమాండ్ నేను అడుగుతున్నాడు ఎవరు నుంచి ఒక సంతకాలు తీసుకుంటారా? నో డిమాండ్ అంతే. ఆఫీస్కి వస్తే గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు 4 ఫారాలు అక్కడ పెట్టుకొని నువ్వు చేసి లేబర్ పని చేయనా ఏం రాస్తావు? నువ్వు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వ్యవసాయ పని ఉంది కాబట్టి పనికి రాను. అదే నో డిమాండ్. పేమెంట్ అన్నారు, అది పేమెంట్ కాలేదు. చేయనప్పుడు అడుగు. నెక్స్ట్ పేమెంట్ కాలేదు. నువ్వు ఇంత ముందు లేవా టీహెచ్లో? లేరు. లేరా? తర్వాత అదే జరిగింది. మరి అది పేమెంట్ కాలేదు. ఇప్పుడు ఎట్లా పేమెంట్ పెట్టాలి కూడా చేయమని మేము చేస్తాం. 100% చేస్తాం. ప్రెసిడెంట్ సార్తో మాట్లాడుతున్నాం. సార్తో మాట్లాడుతున్నాం. నేను కూడా నీకే మాట్లాడుతున్నాను. సార్తో ఎందుకు మాట్లాడుతున్నాను? చేస్తాం అంటున్నాము. చేయకపోతే అడుగు. సార్ లాస్ట్ అసెంట్ అది అన్ని నెగిటివ్ సార్. పేమెంట్ అట్లా కాదు సార్, చేస్తాం అన్నప్పుడు అయిపోయాయి. కావాల్సి గెలుపుతున్నాడు. సార్ 31 సార్ ఇది మెజర్మెంట్ డివిజన్ సార్ ప్లేట్ బండ్ వరకు. ఏమైతే ఫస్ట్ రికార్డ్ చేస్తున్నాం. మీరు మొన్న లాస్ట్ వీక్ నోట్స్ ఇచ్చేసి నిన్న ఏమైందంటే గతంలో లెక్క కాదు, అందరూ వాస్తవం కాకపోవచ్చు కానీ ఇప్పుడు అట్లా కాదు. లాస్ట్ వీక్ జరిగింది సోషల్ ఎడిషన్ మొన్న మనం నిన్న నోటీస్ ఇచ్చేసాం అన్నీ. కొద్దిగా ఫాలోఅప్ చేస్తున్నాం, తీసుకేం లేదు. 31 చెప్పాలి. ఇష్యూ నెంబర్ 31 సార్. అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి? మేమేం చేస్తాం, 1 year వ్యాలిడ్ అయితే దానికి సంబంధించి 12.5% సింకేజ్ కలుపుతాం సార్ మేము. అప్పుడు కనీసం దానికి మ్యాచ్ అవ్వాలి. ఎకరాట్ కరెక్ట్గా వస్తుంది కాదు, కానీ ఒక 30 క్యూబిక్ మీటర్ డిఫరెన్స్తో రావాలి. అంతేగాని 200-300 క్యూబిక్ మీటర్లతో డిఫరెన్స్ వస్తే అక్కడ వర్క్ ఎట్లా అవుతుంది సార్? ఇన్ఫర్మేషన్ సార్. చేశారు. 9వ అంశము గ్రామసభకి ఇక్కడ పంచాయతీ కార్యదర్శి రావలేరు సార్. ఇక్కడ మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి సార్. ఎందుకంటే మేము ఏదో మాకు అవసరం కాబట్టి మేము ఏదో గ్రామంలో పోయి ఆడిట్ చేసుకొచ్చినట్టు ఉంది. ఆయన మేము ఉన్నప్పుడు ఆడిట్లో ఉన్నప్పుడు 4 రోజులు ఉన్నాం సార్. ఆయన వచ్చింది 2 రోజులు. ఆయన వచ్చిన 2 రోజులు కూడా మీరు గ్రామసభ మార్చండి, సండే రోజు పెట్టండి, సండే రోజు పెట్టిర్రు, మండే రోజు పెట్టండి, శనివారం పెట్టండి అంటారు. మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇలా ఎందుకు రాలేదు? గారు హాజరు కాలేదు సార్. మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, రాలేదు సార్. మాకైతే ఫీల్డ్ అసిస్టెంట్ అని కాదు, ఎవ్వరు కూడా నాకు ఏ రీజన్ కూడా చెప్పలేదు. ఆయన నాకు ఇప్పుడు వచ్చి జ్వరం వచ్చింది అదే అని చెప్తుండు. జ్వరం వచ్చింది అనేది ఫోన్ చేసి నాకే చెప్పండి గ్రామసభ రోజు. నాకు ఏ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా చెప్పలేదు. ఆయన సండే ఉంది, ఆ రోజు రాలేడు అంతే. ఫీవర్ ఉంటే చెప్పండి సార్, నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను చెప్తాను. అవునా మరి మీరు ఆయన ఎవరు ఎంపీడో ఎవరు ఉండదు. ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఫోన్ నాకు జమ వచ్చింది అని చెప్పండి. ఆ రోజు 5-6 గ్రామసభలు ఉండడని చెప్పాలి. రైట్ అమ్మ. చేయకపోతే సిస్టంలో కనిపించదు సార్. మొత్తం అంటే డౌన్లోడ్ చేసినప్పుడు ఎన్ఎంఎంఎస్ కొడతారు కదా సార్. ఆ మాస్టర్ కనిపించలేదు అనుకో మా సిస్టమ్ మాన్యువల్గా పెట్టి అక్కడ 4 డేస్కో 5 డేస్కో పేమెంట్ అయింది. వాడు కరెక్ట్గా సిగ్నల్ పాయింట్కి పోయి పేమెంట్ కొట్టేస్తే ఆ ప్రాబ్లం అనేది రాదు సార్. వాళ్ళు అప్పుడు అలా చేస్తున్నారు, రాస్తున్నారు, దాన్ని మనం గుర్తిస్తున్నాం. ప్రాబ్లం వాళ్ళకే కదా సార్. మళ్ళీ అది అనేది అధిగమిస్తే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది సార్. ఇప్పుడు సిఓకు ప్రాబ్లం ఉండదు, ఆయన ఆడ తీసుకోదు, టెక్నికల్ ఇష్యూ. ఈ ఎన్ఎంఎంఎస్ పంపేదెవరా?
ఎందుకు పంపుతావు, ఎలా పంపుతున్నావు? సిగ్నల్ నాకేం తెలుసు సార్ ఒకసారి నువ్వు ఎట్లా పంపుతున్నావు, ఆయన ఎట్లా కొడతాడు? ఇప్పుడు నువ్వేమో 3 రోజులకి ఇస్తావు, ఆయన 5 రోజులు కొడతాడు. ఆయన నువ్వు 4 రోజులు ఇస్తే ఆయన 3 రోజులు కొడుతున్నాడు. ఈ ప్రాబ్లం ఇప్పుడు సిగ్నల్ కూడా ఒకటి ఇక్కడ క్యాప్చర్ చేయాలి, అక్కడే క్యాప్చర్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది ఎఫ్ఏ గారు సిగ్నల్ ప్రాబ్లం మీరే అంటారు, తర్వాత మళ్ళీ టెక్నికల్ ఇష్యూ మాకే తెలుస్తుంది మీరే అంటారు. ఎట్లా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు 6 రోజులు పనిచేస్తున్నారు. పోయినసారి జరిగి ఇప్పుడు ఈ డీటెయిల్లో 3 రోజులు పేమెంట్ అవుతుంది. కూలీ పనిచేసి నష్టపోతున్నారు. రేపు ఉపాధి పనికి రావాలంటే వాళ్ళు మొగ్గు చూపగలుగుతారా? అవునా కదా? 8,000, 10,000, 20,000 ఎంత నష్టపోతున్నారు. అవును, ఎవరు ఎన్ఎంఎంఎస్ అంటే అలా మాదేమన్నా పేద బ్రహ్మ రహస్యం ఏంటిది? అదే అక్కడ ఉండదు. ఒక్కదాని కదా, ఒక్క విలేజ్ అంటే అన్ని విలేజ్లు ఉంటాయి. ఇప్పుడు అన్ని విలేజ్లు అన్ని విలేజ్లకు ఎక్కడైతే ఫస్ట్ ఫోటో క్యాప్చర్ చేస్తాడో సెకండ్ ఫోటో కూడా అక్కడే క్యాప్చర్ చేయాలి. కాదు అది ఎక్కడ కాదు, కాదు. అది ప్రతి ఒక్క టెక్నికల్ అంటే టెక్నికల్ ఇది రాస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు సార్? మళ్ళీ బోకసాన్ ఎట్లా అంటున్నావు? బోకసాన్ ఇప్పుడే పని చేయనోడు ఎవరో చూపెట్టాను చేయనోడు. నేను ఇప్పుడే రిజైన్ చేస్తా. ఎవరో చూపెట్టు చేయనోడు రిజైన్ చేస్తా. మంది ముంగట అన్నావు. ఒక నిమిషం వినండి ఒకసారి. ఇది మీరు రిజైన్ చేయడానికో ఇంకొకరు రిజైన్ చేయడానికో పెట్టిన సభ కాదు ఇది. ఒక నిమిషం ఇది మీరు రిజైన్ చేయడానికో పందాలు కాసుకోవడం పెట్టిన సభ కాదు ఇది. ప్రజావేదిక ప్రజల కోసం మీరు పని చేపిస్తున్నారు, మేము చేయడానికి వచ్చిన అంతవరకే తప్ప నువ్వు రిజైన్ చేయమని మేము వచ్చిన మేము రాలేదు. ఒకటి వినండి. ఎట్లంటావు చెప్పు. ఇవ్వన్నావు పని చేయడం అంటే ఫోకస్ కదా. ఒకటి వినండి, వాదో పదాలు కాదు కానీ చెప్పేది వినండి. ఏదన్నా పిడి గారితో మాట్లాడండి, మేము సార్తో మాట్లాడదాం. జరిగింది మస్టర్ వెనకాల ఆస్పిరెన్షన్ రాసింది. 33వ అంశం కూడా సేమ్ సార్, 1 డే ఎక్సెస్. నెక్స్ట్ 34వ అంశం సార్, పెప్పల్ బాండ్ వర్క్ సంబంధించి మెజర్మెంట్ 134 క్యూబిక్ మీటర్స్ తేడా రావడం జరిగింది సార్. మనకు విడ్త్ డెప్త్ కొలవలేదు సార్, ఓన్లీ లెంత్ మాత్రమే కొలవాలి సార్. వాతావరణం చెప్పడం జరిగింది సార్. వాస్తవానికి అది అదే పెప్పల్ బాండ్ వర్క్ సంబంధించి 134 క్యూబిక్ మీటర్స్ తేడా రావడం జరిగింది సార్. ఇది విడ్త్ డెప్త్ యాజ్ పర్ ఎంబుక్ మాత్రం తీసుకోవడం జరిగింది సార్, కానీ లెంత్లో మనకి తక్కువ రావడం జరిగింది. లెంత్ 447 మీటర్స్ తక్కువ రావడం. అయితే అది పాత వర్క్ ఉందని అక్కడ మెన్షన్ చేయడం సార్. విడ్త్ మరియు డెప్త్ అనేది వట్పల్లి. గ్రామంలో మొత్తము 23,04,116 రూపాయలు ఖర్చు కావడం జరిగింది సార్. 7 వర్క్ ఇన్ఫర్మేషన్, 8 వచ్చేసి రోజ్గార్ దివాస్ మీటింగ్స్ కండక్ట్ చేశారు సార్. నెక్స్ట్ 9వ అంశము డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు సార్. నెక్స్ట్ టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 30,02,355 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ సార్, 8 వచ్చేసి ఎన్పిసిఐ చేయనందున పేమెంట్ కాలేదు సార్ వీళ్ళకి. 9
9 సార్ డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోలేదు. 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు. కానీ వీళ్ళ తప్పు డిమాండ్ పెట్టి జాబ్ కార్డు మన ఉద్యోగం చేస్తూ చేయము మంచిగా అర్థం చేయాల్సింది బాధ్యత. అర్థమైందా? అడుగుతారా? కొందరు అడుగుతారు, కొందరు అడగరు. అడగడం తీసేస్తారు జాబ్ కార్డు ఇచ్చినాం, ఓకే మీ నమ్మకం ఉంది. ఆయన ఏమంటే డిమాండ్ పెట్టుకుంటే పెట్టారు వాళ్ళకు, అంటే వాళ్ళ మధ్యలో ఏమైనా ఉండొచ్చు. అప్పుడే నువ్వు పిలిపించుకొని ఆయన ఎప్పుడు పనికి వస్తున్నావు, డిమాండ్ పెట్టు, పని చేసి సార్ రమ్మని చెప్తే సార్ ఇప్పుడు చెట్టు పెట్టేటప్పుడు వస్తారు అని జాబ్ కార్డుకి ఇచ్చేసి పని చెప్పి అప్పుడే రాబోతుంది. టోటల్ ఎక్స్పెండిచర్ మంచిర్యాల తండా సార్. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 13,02,118 రూపాయలు సార్. వన్ నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. షాద్నగర్ జీపీ సార్. 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 8 సార్, జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు తీసుకోవడం జరిగింది. సెక్రటరీ మేడంకి ఇచ్చిన సార్. ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. నాగులపల్లి జీపీ. ఇన్ఫర్మేషన్ సార్. 9 సార్, ఇతర హక్కుదారులు కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇష్యూ నెంబర్ 9 సార్. 6 రోజులు పనిచేసినట్టు మసాలా హాజరు సంతకాలు ఉన్నాయి కానీ వీరికి ఏబిపిఎస్ ప్రాబ్లం వల్ల పేమెంట్ కాలేదు సార్. 1025 రూపాయలు. సారిగో ఒక్క మాస్టర్లా అందరు సంతకాలు ఒక్కడే వస్తారు సార్. చూడండి మరి తప్పులు తీసుకోవాలి సార్. మేము వచ్చిన ఎందుకు ఇప్పుడు సెక్రటరీకి రమ్మని సార్. మా మీద కుట్టని చెప్పండి వచ్చి ఇప్పుడు మీ ముంగట ఇంత దౌర్జన్యం చేస్తున్నారు అంటే మీ ముంగట ఇంత దౌర్జన్యమా సార్? ఇప్పుడు అందరు ఫీల్డ్ మీ ముంగట ఇంత దౌర్జన్యం సార్. నిన్న కుట్టనికి వచ్చాడు మాకు ఏదన్నా కానీ ఏం చేయాలి? సార్ మీ రెస్పాన్స్ ఇంతేనా? మాకు అడగడం హక్కు లేదా సార్? మాకు అడగడం హక్కు లేదా సార్? దౌర్జన్యం మాకు ఊళ్ళకి వస్తే చంపేస్తారు సార్. మేము ఆడబట్టలేమా అమ్మ సార్ ఫీల్డ్ అసిస్టెంట్ అమ్మ మేము ఆడబట్టలేమంటే ఊళ్ళకి వస్తే చూసుకుంటాం. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు సార్? చంపేస్తారంట. మేము ఊళ్ళకి పోవాలి సార్. మేము ఊళ్ళకి పోతే ఏమన్నా అయితే ఈ సభా సందర్భంగా చెప్తున్నా మొత్తం బాధ్యత అంతా నిర్వహించాలని చెప్తున్నాను. స్పెషల్ ఆఫీసర్ పిలిపిస్తారు. స్పెషల్ ఆఫీసర్ రమ్మని సెక్రటరీ రమ్మని మా పెళ్ళాలను మా అమ్మలను తిరుగుతారంట. మేము అడగడం తప్ప సార్? ఒకసారి చెప్పండి. ఇప్పుడు అందరు ఎందుకు వచ్చి సార్? అందరు
సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు కదా, మా సమస్యలు చెప్పుకుంటే ఇంత గొడవేందుకు సార్? మా సమస్యలు చెప్పుకుంటే మా సమస్యలు చెప్పుకుంటే ఇంత గొడవేందుకు సార్? మాకు అవసరం చేస్తామంటారు, మేము ఆదివాసులమంటారు, ఊళ్ళో కష్టం చూసుకుంటామంటారు. మా వర్షం మేము చెప్తున్నాము, వాళ్ళ వర్షం మేము చెప్పమనండి. దానికి కొట్లాడేం అవసరం? నిన్న జీపీలు ఏం జరిగిందో మీ పర్సన్ ఉండే కదా, మీ పర్సన్ విలువండి, సెక్రటరీ విలువండి తెలుస్తుంది. ఇప్పుడు మా మీద ఆర్టీఐ కింద పెట్టారు సార్, మేము అట్లనే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు సార్, మేము అనట్లేదు కదా వాళ్ళకు. సరే మీకు ఏమైనా డౌట్ ఉన్నది పెట్టుకున్నారు, రేపు పొద్దుగాల తప్పు చేస్తే వాడే పోతుంది బాధ్యుడు. మేము అడగడం తప్ప సార్? ఇప్పుడు చూడు ఇంత దౌర్జన్యం ఏంది? ఇప్పుడు అంత వాళ్ళు ఇష్టమైనట్టు అంత వాళ్ళే చేస్తారంట. మీరు ఇంటున్నారు కదా సార్? ఇప్పుడు నిన్న జరిగింది ఇప్పుడు అది సెకండరీ. వీళ్ళ దౌర్జన్యం ఏంది అంటున్నా, మాకు రైట్ లేదు అడగడానికి. మరి ఏం చేసి అడగడానికి లేదా? మరి ఏంది అది? అంతే ఏంది అది? ఆడవాళ్ళు వచ్చి లొంగి చేయడం ఏంది?